ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. MDH పండుగ అంటే ప్రజలంతా కలిసి చేసుకునేది. వాటితో పాటే కొన్ని చోట్ల ప్రాంతీయ పండుగలు కూడా జరుగుతుంటాయి. అవి పేరుకు ప్రాంతీయ పండుగలే కానీ దేశవ్యాప్తంగా ఆ ప్రాంత ప్రజలు ఎక్కడున్నా జరుపుకునే గొప్ప వేడుక. అంతెందుకు, ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్న వాళ్ళు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను పాటిస్తూ ఆ వేడుకల్లో పాలు పంచుకుంటారు. అలాంటి ఓ మహత్తరమైన వేడుకే బోనాల జాతర. దేశ విదేశాల్లోని తెలుగు వాళ్ళు, మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఇది ఒక్క రోజులో ముగిసేది కాదు, నెల రోజుల పాటు సాగే పండుగ. అదే తెలంగాణ బోనాలు. బోనాల జాతర జరిగే ఆదివారం రోజు భక్తులు తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని ఆలయానికి వెళ్తారు. అక్కడే పొయ్యి ఏర్పాటు చేసుకుని కొత్త కుండను పసుపు కుంకుమలతో అలంకరించి ఆ కుండలో కొత్త బియ్యం, పాలు, బెల్లం వేసి ప్రసాదం తయారు చేస్తారు. తర్వాత ఆ కుండపై మరో కుండ పెట్టి అందులో దీపం పెట్టి చుట్టూ వేపాకులతో అలంకరిస్తారు. ఆ కుండలను తల మీద పెట్టుకుని అమ్మవారి దర్శనానికి వెళ్తారు. అమ్మవారి దర్శనం తర్వాత ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులంతా కలిసి స్వీకరిస్తారు. అయితే ఆలయంలో బోనం వండే వీలు లేని వాళ్ళు అమ్మవారికి ఒడిబియ్యాన్ని కూడా సమర్పిస్తుంటారు. బోనాల సందర్భంగా తమ కష్టాలు తీరినందుకు కృతజ్ఞతగా అమ్మవారి సమక్షంలో కోళ్లు, మేకలు బలి కూడా ఇస్తుంటారు. ఆషాఢ మాసం మొదలుతో గోల్కొండ జగదాంబిక ఆలయంలో బోనాలు ప్రారంభమవుతాయి. ప్రతాపరుద్రుని తర్వాత వచ్చిన ముస్లిం నవాబులు ఇక్కడ పూజలు జరుపుకునేందుకు అనుమతి ఇచ్చారట. ఆనాటి నుంచి హైదరాబాద్లో గోల్కొండలోని అతి పురాతనమైన జగదాంబిక అమ్మవారి ఆలయంలో తొలి బోనం ఎత్తడం సాంప్రదాయంగా వస్తుంది. రెండో బోనం తొలి ఆదివారం జరుగుతుంది. ఇది ఐకమత్యానికి ప్రతీక. ఎందుకంటే ఈ రోజు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ కనకదుర్గమ్మకు బోనం సమర్పిస్తారు. అమ్మవారికి బోనం నైవేద్యం సమర్పణను తెలంగాణలో ఓ పండుగగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పలు రకాల పూజలు చేస్తారు. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి రోజు 3 బోనాలను సమర్పిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించే పట్టుచీర, బోనాలను లంగర్ హౌస్ నుంచి ఊరేగింపుగా తీసుకెళ్తారు. ముందుగా లంగర్ హౌస్ లోని పూజారి ఇంటి వద్ద ఉండే ఉత్సవ విగ్రహాలకు పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. ఇక అనంతరం ఉత్సవ విగ్రహాలు, బోనాలను కోటపైకి డప్పు చప్పుళ్లు, డోలు మోతలు, పోతరాజుల విన్యాసాల నడుమ ఊరేగింపుగా తీసుకువస్తారు. అక్కడ ఘటాలకు ప్రత్యేక పూజలు చేసి బోనాలను సమర్పిస్తారు. ప్రభుత్వం ఇచ్చే బోనాలతో పాటు బంజర్ దర్వాజా నుంచి నజర్ బోనం తీస్తారు. మహంకాళి ఆలయ పూజారి ఇంటి నుంచి మరో బోనం అమ్మకు వెళ్తుంది. ఇలా తొలి రోజు 3 ప్రధాన బోనాలు అమ్మకు చెల్లిస్తారు. మరోవైపు అమ్మవారికి బంగారు బోనాన్ని తయారు చేయించి పంపిస్తున్నారు. ఆషాఢం వచ్చిందంటే హైదరాబాద్ లో బోనాల సందడి అంతా ఇంతా కాదు. తెలంగాణ సంస్కృతిలో బోనాల వేడుకకు చాలా ప్రాధాన్యత ఉంది. వివిధ రూపాల్లో అనేక పేర్లతో కొలువైన అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి బోనం సమర్పిస్తారు. హైదరాబాద్ లో గోల్కొండ జగదాంబిక అమ్మవారి నుంచి లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి వరకు వివిధ ఆలయాల్లో బోనాలు ఘనంగా జరుగుతాయి. రాష్ట్రంలో ఈ ఏడాది జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు బోనాల పండుగను నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో గ్రామ దేవతలను పూజిస్తారు. సాధారణంగా ఆషాఢ మాసం ప్రారంభం తర్వాత వచ్చే మొదటి గురువారం లేదా ఆదివారం రోజున బోనాల సందడి మొదలవుతుంది. ఈ ఏడాది ఆషాఢ మాసంలో ముందుగా గురువారం వస్తుంది. అందుకే జూలై 16న బోనాలు ప్రారంభం కానున్నాయి.
ప్రతి ఏడాది తొలుత గోల్కొండలో జగదాంబిక అమ్మవారికి పచ్చి కుండలో బంగారు బోనం సమర్పిస్తారు. గోల్కొండ తర్వాత ఉజ్జయిని మహంకాళికి లాల్ దర్వాలు నిర్వహిస్తారు. గోల్కొండ కోటలో చివరి బోనంతో భాగ్యనగరంలో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. పోతురాజు చేసే విన్యాసాలు ఆశ్చర్యపరుస్తాయి. అలాగే భవిష్యవాణి చెప్పే ఘట్టం కూడా ఈ వేడుకలో ముఖ్యమైనది. అమ్మవారి స్వరూపంగా భావించే మహిళ ఈ సందర్భంగా భవిష్యవాణి వినిపిస్తుంది. అందులో భాగంగా వర్షాలు ఎలా కురుస్తాయి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాలు తెలియజేస్తారు. ఆషాఢ మాసంలో ప్రతి ఆదివారం, గురువారం మొత్తంగా 9 రకాల పూజలను అమ్మవారు అందుకుంటారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఆగస్టు 2వ తేదీన, లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు ఆగస్టు 9వ తేదీన జరగనున్నాయి. అంతేకాదు బోనాలతో ఆలయానికి వెళ్లే మహిళలను అమ్మవారు ఆవహిస్తుందని భక్తులు నమ్ముతారు. వాళ్ళు నడిచి వెళ్తున్నప్పుడు కొందరు భక్తులు వాళ్ల పాదాలను నీళ్లతో కడిగి అమ్మవారికి సమర్పించామని భావిస్తారు. బోనంగా తెచ్చిన ప్రసాదాన్ని ఒక దగ్గర కుప్పగా పోయటాన్ని వడి అంటారు. ఆలయానికి వెళ్లిన వాళ్ళంతా అమ్మవారికి బెల్లం పానకం పోస్తారు. దాన్ని సాక అంటారు. సంతానం కలగాలని, బాలారిష్టాలు తొలగాలని అమ్మవారికి వెదురు బద్దలతో చేసిన ఊయల సమర్పించడాన్ని తొట్టెలు అంటారు. పండుగ తర్వాత అమ్మవారిని మంగళ వాయిద్యాలతో వీధుల్లో ఊరేగించడాన్ని సాగనంపడం అంటారు. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలు, ఏనుగు అంబారీలు, తొట్టెల ఊరేగింపులు, ఫలహార బళ్ల ప్రదర్శనలు, ఇలా ఒకటేమిటి, నెల రోజుల పాటు తీరొక్క వేడుకలే. కళాకారులు, ఆటపాటలు, డీజే సౌండ్స్ తో నగరం పండుగ శోభను సంతరించుకుంటుంది. హైదరాబాద్ లో జరిగే బోనాలను చూసేందుకు, అమ్మవార్లను దర్శించుకునేందుకు తెలంగాణ నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.